హల్లెలూయా. ఒక గొప్ప దేవ సేవకుడు ఏమంటాడంటే, టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ. దిస్ ఈస్ అ ప్రేయర్ ఫర్ యూ. కూర్చున్నా లేచినా యూ హావ్ టు ఆస్క్ దిస్ కంటిన్యూస్లీ, డోంట్ స్టాప్ అంటాడు అనమాట. నాకు భాషలు రావు అనే వాళ్ళ సాకుకి ఇదొక మంచి జవాబు. ఏమంటాడంట? టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ. టీబీ జాషువా గారు. సో ఆయన జస్ట్ కమాండ్ చేసే ప్రతిదీ లోబర్చడం ఆయన జీవితంలో. ఒక చిన్న టెంట్ లో ఆయనకు సేవ పరిచయం చేస్తే ఒక గొప్ప మహా సంద్రాన్ని ఏర్పరిచేసి రీసెంట్గా ఆయన కరోనా అయిపోయిన తర్వాత చనిపోయినారు. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి. వాళ్ళ ఆహారం చంపుకుంటున్నారు, వాళ్ళ జీవన శైలిని చంపుకుంటూ దేవుడిని గణపరుస్తున్నారు. అయితే మనకు మాత్రం సింపుల్ చెప్తున్నారు ఏంటంటే, నన్ను తీసేసుకో, నాలోకి నేను నాకు ఇచ్చేసే రూపాంతరంగా విడమంటే తండ్రి చిత్తం నెరవేర్చబడకుండా ఉండడానికి ఆదాములోనికి అపవాది చొరబడి ఉన్నాడు కనుక నేను అన్న స్వభావం అంటే అపవాదికి సంబంధించింది. కాబట్టి నేను అన్న నన్ను తీసేసుకో ప్రభా. మోర్ ఐ నీడ్ టు గివ్ మై సెల్ఫ్. నాకు నేను నీకు ఇచ్చేసుకోవాలనుకుంటున్నాను. నీకు నువ్వు నన్ను అతిక్రముగా నాలోకి రావాలని ఆశపత్ర నన్ను నింపు నాయన. కొలత లేని పాత్రగా అతని కుదించి దిగజారు కొలతతో పొంగి పొరలే పాత్రగా నన్ను మలచని ప్రార్థనగా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొంగేను. ఆ పాట అన్నం తెలుసు కదా. అలాంటి చిన్న చిన్న ఉద్యోగకరమైన పాటలు పాడుతుంది. అంతేగాని నువ్వు చెయ్యవు లేదా, అందుకనే ఈ పాట పాడుతున్నా అన్నట్టు ఉన్నది. దయచేసి చేస్తాడు, కానీ కొన్ని సందర్భంలో లెట్ దిమ్ గో. పోయి వాళ్ళని పోనీయండి, చచ్చిపోయే వాళ్ళని చచ్చిపోనియండి, ఉండేటోళ్ళని ఉండండి అని. అది ఏడు మనుషులు దాన్నే ఇస్తారు. అలాగే యోగ జీవితంలో తన పిల్లలని మొదటి పిల్లల్ని శాతాలకు తీసుకొని పోతే యెహోవా ఇచ్చను, యెహోవా కొనుగోలు. భార్యను కూడా తీసుకుపోయి వేరే భార్యని ఇచ్చితే బాగుందన్నారా? అదే భార్యనే ఇచ్చను అని అన్నాను అంటే కదండి. సో అదే భార్యను ఇచ్చినందుకు వెతిపోతున్నాడా? కాదు, యెహోవా ఇచ్చినాను. సో మనకు అలాగే ఉండదు. యెహోవా ఇచ్చిను, మరి అలా ఆ పిల్లల్ని మళ్ళీ తిరిగి ఇచ్చినారా? అయితే వారికి మారుగా మళ్ళా సంతానాన్ని అప్పట్లో ఆయుష్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు మళ్ళా మన సంతానాన్ని తీసుకోబోడు. బట్ ఎగ్జాంపుల్ చెప్తుంది.